సోషల్ మీడియాలో పరిధి దాటారా, కఠిన చర్యలు తప్పవు అంటున్నారు సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణ. రావణ్ కేసును ఒక ఉదాహరణగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు ఆయన. శ్రీరాముడిని రావణ్ దూషించారు. మావోయిజానికి కూడా మద్దతిస్తూ రావణ్ ప్రకటనలు చేశారు. సోషల్ మీడియా ఎథిక్స్ కమిటీని అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై త్వరలోనే టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణ. లీగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, సైబర్ క్రైమ్స్ ఇన్ఛార్జిగా ఉన్నట్టు రవికృష్ణ మనతో ఉంది. సార్, ఏంటి ఎలా చూడాలి ఈ సోషల్ మీడియా వేదిక జరుగుతున్న వ్యవహారం పైన ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది. ఏ ఆస్పెక్ట్స్లో యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు? అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం పైన ఎందుకు ఇంత సీరియస్గా ఉంది ప్రభుత్వం? ముఖ్యంగా ప్రభుత్వం ఆన్లైన్ అబ్యూస్ మీద చాలా సీరియస్గా ఉంది. వీటి మీద ప్రభుత్వం కూడా ఒక స్టేట్ లెవెల్ సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, అదేవిధంగా స్టేట్ లెవెల్ సైబర్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా అందుబాటులో రాబోతున్నాయి. అదేవిధంగా గౌరవ డీజీపీ గారు ద్వారా సైబర్ వార్ రూము, సైబర్ గార్డు ఇవన్నీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. అబ్యూజింగ్ అంటే ఇక్కడ కేవలం వ్యక్తులుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ రోల్ చాలా కీలకం ఇందులో. ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది ఎక్కడంటే కేవలం రాజకీయాలకు సంబంధించిన విమర్శలు పరిధి దాటి చేస్తున్నటువంటి కామెంట్స్ కారణంగానే ఇంత పెద్ద వివాదం కారణమైంది. అసలు ముఖ్యంగా రాజకీయ పార్టీల విషయానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోస్టుల వ్యవహారం కూడా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వీటి మీద ఒక సోషల్ మీడియా ఎథిక్స్ కమిటీలు వాళ్ళ పార్టీలో పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒక అబ్యూజ్ కంటెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే, ఇంకా కుటుంబ సభ్యుల్ని వాళ్ళు దాడి చేస్తే, ఇంకా వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడితే, ఇంకా అటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి కాదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయాలి. అటువంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయకూడదు. దానివల్ల వాళ్ళు ఇంకా ఎంబోల్డన్ అయిపోతారు. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా అబ్యూస్ చేసే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణగా ఆన్లైన్ బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా ఇంటర్నల్ కమిటీలు వేసుకుని వాళ్ళు ఒక పరిధిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే రావణ్ కేసు ఎగ్జాంపుల్ అనుకోవచ్చా మీరు? అంటే ఉపాయకులు ఆయన అరెస్ట్ అయ్యాడు. కేవలం అతను అరెస్ట్ అవడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, చేసిన వీడియోలు, పెట్టిన డిబేట్లే. అదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. దీన్ని ఎట్లా చూడాలంటారు? దీన్ని చూపించడం మనం ఎగ్జాంపుల్గా ఈ కేసును కూడా మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. ప్రస్తుతం ఇది కృష్ణా జిల్లా పోలీసుల పరిధిలో కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఒక కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా మొత్తం అతని హిస్టరీ మొత్తం తీయడంతో దాంట్లో మనం గుర్తించడం జరిగింది. ఆయన సీతారాముల్ని దూషించడం, ఇటువంటి వీడియోలు కూడా చాలా బయటపడ్డాయి. అదేవిధంగా మావో భావజాలాన్ని కూడా అతను కొన్ని చోట్ల కొన్ని వీడియోలు ఉందని కూడా మనం ఇప్పటికే మీడియా ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్, నడుస్తున్నటువంటి హ్యాండిల్స్, పేజెస్, మీమ్స్, వీటన్నిటి వ్యవహారంలో ఎలా ఉండబోతున్నారు? ముఖ్యంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. ముఖ్యంగా అది ఏమైందంటే ఒక బిజినెస్లా మారిపోయింది. వాటికి సంబంధించి కట్టడి విషయంలో కూడా ఈ సైబర్ క్రైమ్ నుంచి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలని అవగాహన చేయడం, అదేవిధంగా విదేశాల్లో ఏమి చట్టాలు ఉన్నాయి వాటిని మనం స్టడీ చేయడం, ఉన్న చట్టాలు ఇంకైనా మార్చాలా, అదేవిధంగా ఐటీ చట్టంలో 3 నుంచి 7 సంవత్సరాలు మాత్రం పనిష్మెంట్ ఉంది. ఈ పనిష్మెంట్ ఇంకా ఇంక్రీజ్ చేయాలా, ఆన్లైన్ అబ్యూస్ని ఎలా కట్టడి చేయాలి, వీటి మీద ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్టడీ చేయబోతున్నారు. ఆల్రెడీ 3 మీటింగ్స్ కంప్లీట్ చేశారు. త్వరలోనే మరి మీటింగ్స్ ఉంటాయి. వాటిలో కూడా ఎన్నో రకాల డెసిషన్స్ తీసుకోబోతున్నారు. సింగపూర్లో సంబంధించింది, యూకే సంబంధించిన ఆన్లైన్ యాక్ట్, ఆస్ట్రేలియాకి సంబంధించింది, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన యాక్ట్స్ అవన్నీ స్టడీ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మన చట్టం ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే మొదలైనవి. అందరూ కూడా యువకులకి ఇది ఒక హెచ్చరికను భావించండి. మీ డిజిటల్ ఫుట్ ప్రింట్, మీరు డిజిటల్ స్పేస్లో మీరు చేసిన ప్రతి పని కూడా ఏదో ఒక చోట నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ స్పేస్లో మీరు అబ్యూజివ్ కంటెంట్కి పాల్పడద్దు. ప్రధానంగా సోషల్ మీడియా వేదిక అబ్యూజింగ్ కంటెంట్ పోస్ట్ చేసినా, అసభ్యకర సందేశాలు పంపినా ఖచ్చితంగా వారి భవిష్యత్తును నాశనం చేసుకునేలాగా ఎవరు వ్యవహరించొద్దు. ఇటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్లో సైబర్ సైకోలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఈ కేసులకు గురవుతారో వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమంటూ కూడా అనేది చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, టీవీ9 మంగళగిరి నుంచి.